దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారి గురించి ఏం చెప్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి మనం ఒకవేళ గమనిస్తే అక్కడ స్పష్టంగా మనము చూడవచ్చు. అటు తరువాత యేసు తిబేరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చునెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగను గాని, ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగను. యేసు ప్రభువారు అంటున్నారు, ఓ ఫిలిప్పు, ఇంతమంది వాక్యం వినడానికి వచ్చారు కదా, మరి వీళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొద్దాం, ఎక్కడి నుంచి తెప్పిద్దాం అని దేవుడే ఫిలిప్పును పరీక్షిస్తూ అడిగాడంట. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే 7వ వచనంలో, అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుట అయినను పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 200 దేనారాలు అంటే, ఒక దేనారం అంటే ₹10. 200 దేనారాలు అంటే అర్థం ఏంటి? 100 రూపాయలు ఖచ్చితంగా కావాలయ్యా. అది కూడా ఎంత? కొంచెం రొట్టెలు ఇవ్వాలంటే కూడా 200 దేనారాలకు ఖర్చు అయ్యేటువంటి ఖర్చు ఉన్నదయ్యా అని ప్రభుతో చెప్పిన వెంటనే అక్కడ జరిగిన సంఘటన చూడండి. 8వ వచనంలో, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, అంటే యేసు ప్రభు వారితో తిరుగుతున్నారు కానీ ఈయన ఏమి కార్యాలు చేస్తాడో వారు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారితో తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఏమంటారు? ఒక వ్యక్తి ఏమంటున్నాడు, ఇంతమందికి మనం ఆహారం పెట్టాలంటే కనీసము 100 రూపాయలైనా కావాలయ్యా, లేక 200 దేనారాలైనా కావాలని ఫిలిప్ అంటున్నాడు. అలాగే పేతురు యొక్క సహోదరుని ఆంద్రేయ అంటున్నాడు, అయ్యా ఇక్కడ 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, అయినా సరే ఇంతమందికి ఎలా సరిపోతాయి అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటలు బట్టి యేసు ప్రభు వారు ఏం కావాలి? ఇప్పుడు డిసప్పాయింట్ కావాలి. మన జీవితాలు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి విశ్వాసంతో ముందు కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తికి అనుమానం కలిగేటట్టుగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఆ వ్యక్తికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ వ్యక్తికి మనం ప్రోత్సహించకుండా, విశ్వాసం నూరిపోయకుండా, నిరీక్షణ నూరిపోయకుండా నిరుత్సాహాన్ని కలుగజేస్తే ఎలాగ చెప్పండి? కానీ యేసుప్రభు వారికి తెలుసు, ఆంద్రేయ ఏం చెప్తాడో ఆయనకు తెలుసు, ఫిలిప్ ఏం చెప్తాడో కూడా ఆయనకు బాగా తెలుసు. కానీ వాళ్ళని పరీక్షించడానికి అడిగాడని ఇక్కడ రాయబడింది కదా. మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని పరీక్షించడానికి ఉంటాడా, ఊడిపోతాడా, ఉంటుందా ఉండదా, నా కొరకు జీవిస్తుందా లేదని చాలా పరీక్షలు, శ్రమల రూపంలో, రకరకాల ఇబ్బందుల రూపంలో, సమస్యల రూపంలో, ఏదో ఒక రూపంలో మన ఎదుట ఖచ్చితంగా ఉంటాయి. ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నెగిటివ్గా మనం ఏది తీసుకోకుండా ఏది జరిగినా నా మేలు కొరకే అని నువ్వు ఒకవేళ ఆలోచన కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ముందుకి కొనసాగిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులు మాట్లాడిన మాటలను బట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి? యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా. ఒక చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా మిగిలిపోయినాయి. 12 గంపలు మిగిలిపోయినాయి. అంటే దేవుడు ఎప్పుడైనా సరే అబద్ధం ఎప్పుడు చెప్పడు, అబద్ధాన్ని నిజంగా చెప్పడానికి ప్రయత్నం చేయడు. ఆయన నిజము నిజమే అంటాడు, అబద్ధాన్ని అబద్ధమే అని అంటాడు. కాబట్టి
మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన దగ్గర ఏముండకపోవచ్చు, ఉన్నదాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు పోవాలి తప్ప, ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎట్లా కుదురుతుంది, ఇది జరిగే పని కాదే అని, అంటే మన ఆలోచన అంతా ఏంటంటే సమృద్ధిగా ఉంటేనేమో అందరూ సరిపోద్ది అనుకుంటాం, సమృద్ధిగా లేకపోతే కొంతమందికే అవుతుంది అనుకుంటాం. కానీ దేవుని చేతిలో పెట్టినప్పుడు తప్పకుండా కొంచెమును కూడా ఆయన ఏం చేయగలడు, అభివృద్ధి చేయగలడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగలడం చూసినటువంటి ఆ మనుషులు ఏమనుకుంటున్నారు యేసు ప్రభు వారిని? యోహాను సువార్త 6:14. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. హల్లెలూయా. అంటే ప్రవక్త అని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నిజముగా ఈయన ప్రవక్త. ప్రవక్త ఎప్పుడు కూడా దేవునికి మనుషులకు మధ్యన ఉండేటువంటి వ్యక్తిని ప్రవక్త అంటాడు. దేవుని వాక్యములు మనం గమనిస్తే ఆదికాండములో అబీమెలెకు అనే రాజు కనపడతాడు. ఈ అబీమెలెకు అనేటువంటి రాజు అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాయిని తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె జీవితాన్ని పాడు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని, ఓ అబీమెలెకు రాజు, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? ఒక వ్యక్తికి భార్య, లేక అబ్రహాము యొక్క భార్య, ఆమె మీద నువ్వు చెయ్యి వేయవద్దని ఆ కలలో ఆయనతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఒక మాట చెప్తాడు ఆయనకు. ఏం చెప్తాడు చూడండి. ఆదికాండం 20:7. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే అబ్రహాము యొక్క భార్య జీవితం గురించి, అబ్రహాము గురించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మనం చూడాలి ఇక్కడ. మనం అనుకుంటాం నా గురించి ఎవరికి దిగులు లేదు, చింత లేదు అనుకుంటాం. మన వారికి ఎవరికి చింత లేకపోవచ్చు, దిగులు లేకపోవచ్చు. యేసుప్రభు వారి బోధ వింటున్నప్పుడు అక్కడ ఉన్న వారికి ఎవరికి చింత లేదు, ఇంతమందికి భోజనం ఎలా పెట్టాలని చింతే లేదు. అయితే యేసుప్రభు వారు ఏం చెప్పాడు? వీళ్ళందరికీ భోజనం పెడదాం, ఏం చేద్దామని అడిగాడు. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనకున్న సమస్యల్లోనే ఉండిపోవాలని దేవుని ఉద్దేశం ఎప్పుడు కానే కాదు. మనకు జరగబోయే నష్టాల్లోనే మనం నష్టపోతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఒకవేళ ఆ రాత్రి వేళ దేవుడు ఒకవేళ అబీమెలెకు రాజును ఒకవేళ దర్శించకపోతే, ఒకవేళ అతనితో మాట్లాడకపోయింటే శారమ్మ జీవితము అదోలా అయిపోయేది. శారమ్మ మానమును, శారమ్మ సిగ్గును, లేక శారమ్మకు ఉన్నటువంటి విలువ అంతా కోల్పోయేది. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. అందుకే ప్రియులారా, జోక్యం చేసుకున్న సందర్భంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు ఎవరు? ప్రవక్త. అప్పుడు నువ్వు బాగుపడతావు, నీకు క్షేమం కలుగుద్ది, నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ అలా చేయకపోతే చస్తావు సుమని దేవుడే హెచ్చరిక చేశాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మన గురించి శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు ఉన్నాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. నిజముగా ఆయన తన ప్రజల పట్ల నిజంగా ఆయన మేలు చేస్తాడు. అబ్రహాము యొక్క జీవితంలో తన భార్య యొక్క మానవును కాపాడాడు, తన విలువను కాపాడాడు, తనను ప్రవక్తగా తనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఇక్కడ చేసినటువంటి సందర్భాన్ని బట్టి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిన కారణాన్ని బట్టి వారు ఏమంటున్నారు? ఈయన నిజముగా ప్రవక్త అన్నారు. ప్రవక్త పని ఏంటి? దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉంటాడు. ప్రజలు చెప్పిన విషయాలు దేవుని చెప్తాడు, దేవుడు చెప్పిన విషయాలు ప్రజలకి. అందుకే ఈ ప్రవక్తను మరొక మాటలు అనొచ్చు, దేవుని సేవకుడు అనొచ్చు. దేవుని సేవకుడు ఎప్పుడు తన మాటలు చెప్పుకోవడానికి వీల్లేదు సుమా. ఒకవేళ తన మాటలు తన గురించే ఎక్కువగా చెప్తున్నాడే అతను నిజముగా అతడు దేవుని సేవకుడు కానే కాదు. అతడు ఎప్పుడు మాట్లాడినా, నిలబడినా, కూర్చున్నా, బోధించినా, ఏం చేసినా సరే దేవుని మాటలే ప్రకటించేవాడు దైవజనుడు. పిట్టకథలు చెప్పుకుంటా, టైంపాస్ చేసుకుంటా ప్రజలను ఆకర్షించేటువంటి జీవితాలు ప్రజలు మర్చిపోయి గ్రహించలేక ఈయనే నిజంగా సేవకుడని వాళ్ళని అనుకుంటారు. ప్రజల యొక్క మైండ్ సెట్ను బట్టి ఈ రోజున బోధించేవారు చాలామంది ఉన్నారు. నీకు ఒకవేళ జ్వరం వచ్చిందా? అమ్మా పేతురు అత్తకు కూడా జ్వరం వచ్చిందమ్మా అనేసరికి ఆహా
అని అనుకుంటారు. ఈ మాటలు ఎన్నోసార్లు నువ్వు వినింటావు, కానీ నీ సందర్భాన్ని బట్టి నీకున్న బలహీనత బట్టి చెప్పేసరికి మా పాస్టర్ నాకు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు, ఈయన చెప్పాడు, నిజంగా ఈయనే మంచి సేవకుడు, ఈయన నిజమైన సేవకుడు, చూడు నా జ్వరం గురించి బైబిల్ రాసి పెట్టిందంట అని అనుకునేటువంటి అమాయకులు లేరంటారా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సందర్భాలు ఏమైనా ఉండొచ్చు, మన పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, దేవునికి బాగా తెలుసు. ఆయన నిజముగా ప్రవక్తని వారు గ్రహించగలిగారు. నిజమే, యేసు ప్రభువారు 100% ఆయన ప్రవక్త కూడా.